132వ కీర్తన, Psalm 132. 132వ కీర్తన. పదమూడు 14 వచనాలు మనం కలిసి చదువుదాం. Psalm 132, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 13 and 14. 132వ కీర్తన 13-14 వచనాలు మనం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా స్పష్టంగా చదవండి. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండు, ఇక్కడ నేను వసించెదను. ఇంకోసారి చూద్దాం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాసస్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించెదను. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ద లార్డ్ హ్యాడ్ చోజన్ జయోన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధ పావన పుణ్య పవిత్ర నామమున మరొకసారి మీ సన్నిధిలో కనపడే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. మానవ హద్దుబాటులో మొదటి సెషన్లో మీరు సహాయం చేసి కొన్ని మాటలు వెజ్జలినందుకు స్తోత్రములు. వినేవారు ధన్యులు అన్నారు, చదివేవారు ధన్యులు అన్నారు, గైకొనేవారు ధన్యులు అన్నారు. కనుక మేము ఈ మూడు రకాలైన ధన్యతల్లో ఉండునట్లు మేము మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకెవరు రక్షణ లేదో వారు రక్షించబడినట్లు మీరు చేయండి. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ ప్రజలను బట్టి స్తోత్రాలు. ఎంత ఆశతో వచ్చినారు, వారు ఖాళీగా దుఃఖముఖలై ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోకుండా వారికి అవసరమైన ఆహారం పైనుండి మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచము, మీ మాటలు అనుగ్రహించము. వంటగదిలో కనబడని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ మీరు సహాయం చేసి ఈ కార్యము ఘనముగాను మహిమకరముగాను జరిగించుకును. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వినడం ద్వారా కలిగే అసమానమైన ఆశీర్వాదాలు కొన్ని అపోస్తుల కార్యమును ఆధారం చేసుకుని పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. వినేవారు యెరూషలేముకు వచ్చినారు. అందుకే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినాం. వారు ఈ మాటలు విని, ఎవరు వారు? ఎక్కడి నుండి వచ్చినారు? దాదాపు 18 స్థలాల నుండి వచ్చిన వాళ్ళు. ఏ మాటలు విన్నారు? మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిననే మాటలు విన్నారు. వారు వినాలంటే ఎవరు ఉండాలా? వారు ఉండాలా. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములోని వారు కావాలంటే మొదటి అధ్యాయంలో కూడా వారు ఉన్నారు. మొదటి అధ్యాయంలో ఉన్న వారెవరు? 2వ అధ్యాయంలో ఉన్న వారెవరు? 2వ అధ్యాయంలో ఉన్న వారు రక్షణ లేని వారు అని దేవుని వాక్యం విని రక్షించబడ్డారని మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో ఉన్న వారు ఎవరు? వారు ఉంటేనే కదా వచ్చేది. ఆ మొదటి అధ్యాయంలో వారే మనమై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు అనుమతిస్తే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఉన్న వారు 5 సందర్భాల్లో చేసిన పనేంటో కొన్ని విషయాలు నేర్చుకోవటానికి పూనుకుందాం. మొదటిది అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 6వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 1 verse 6. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, మొదటి అధ్యాయంలో వారు 5 రకాలైన పనులు వారు చేస్తూ వచ్చారు. మొదటిది ఏంటంటే వారు కూడి వచ్చినారు.
కనుక దేవుని ప్రజలముగా మనం కూడా కూడి వచ్చినాం. గ్యాదరింగ్ టుగెదర్, కలిసి వచ్చుట. దీనికి మనం ఒక పేరు పెడదాం, ఫెలోషిప్, సహవాసం. కనుక క్రైస్తవులు సహవాసముగా చేరివచ్చుట చాలా ప్రాముఖ్యమైన సంగతి. వారు కూడి వచ్చినప్పుడు, అపోస్తుల కార్యంలోని వాళ్ళు కూడి వస్తే మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయంలో వినేవారు ఉంటారు. కూడి వచ్చేవాళ్ళు లేకపోతే వినేవాళ్ళు ఎక్కడ ఉంటారు? కనుక సహవాసం కొరకై మనం కూడి రావాలని కోరబడుతున్నాం. కొంతమంది సహవాసంలోనికి రాలేరు. నిజంగా కారణాలన్నీ కష్టమై రాకపోతే అది వేరే విషయం. ఆరోగ్యం బాగాలేకపోతే, మరీ దూరం అయితే, మరీ ఛార్జీ లేకపోతే, ఏదో ఇబ్బందులు ఉంటే అది వేరే విషయం. అన్నీ దగ్గరుండి అందుబాటులో ఉండి కేవలం బద్ధకం, సోమర్తనం, నిర్లక్ష్యం వల్ల వాళ్ళు టీవీలోకి కళ్ళు పెట్టి చూసి ఇలాగూ సహవాసన దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే, అక్కడ ఎవరు బాగున్నారు బ్రదర్ రావటానికి, ఈ మందిరానికి, సహవాసానికి అని అంటారు. సరే మేమంతా బాగలేములే, 1000 మంది బాగలేము, నువ్వు బాగున్నాడు వచ్చి మమ్మల్ని బాగు చేయొచ్చుగా. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? మేము 1000 మంది మంచోళ్ళం కాదు, బాగలేనోళ్ళు. నువ్వు బాగున్నావు కదా, నువ్వు వచ్చి మమ్మల్ని బాగు చేయొచ్చు కదా. మరి ఒకడు వస్తే 1000 మంది బాగా అవుతాం, రావచ్చుగా. ఎందుకు రావట్లేదు? మరి మేము బాగలేమని రావట్లేదు, వచ్చి బాగా చేయొచ్చు, కానీ అయినా నువ్వు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? 2 కారణాలు ఉండొచ్చు. మొదటి కారణం ఏంటంటే, నువ్వు వస్తే మేము బాగుపడతాం కనుక నీకు అసూయ ఉండొచ్చు. రెండవ కారణం ఏంటంటే, నువ్వు ముందే చెడిపోయినావు కనుక మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే నువ్వు బాగుపడతావేమని నీకు భయం ఉండవచ్చు. బహుశా ఈ 2 కారణాల ద్వారా మా దగ్గరికి సహవాసానికి రాకుండా ఉండవచ్చు. భూమి మీద ఏ సంఘము పర్ఫెక్ట్ కాదు. నో చర్చ్ ఈజ్ పర్ఫెక్ట్, నో బిలీవర్ ఈజ్ పర్ఫెక్ట్, నో మినిస్టర్ ఈజ్ పర్ఫెక్ట్, నో స్పీకర్ ఈజ్ పర్ఫెక్ట్, నో సింగర్ ఈజ్ పర్ఫెక్ట్, నో సండే క్లాస్ టీచర్ ఈజ్ పర్ఫెక్ట్, no servant of God is perfect, no elder is perfect, no brother is perfect, no sister is perfect, no Sunday class child is perfect, nobody is perfect, only one person is perfect, that Jesus. భూమి మీద ఎవరు సంపూర్ణులు కాదు. ఏ సేవకుడు సంపూర్ణుడు కాదు, ఏ బోధకుడు సంపూర్ణుడు కాదు, ఏ విశ్వాసి సంపూర్ణుడు కాదు, ఏ కుటుంబం సంపూర్ణం కాదు, ఏ ఎల్డర్ సంపూర్ణుడు కాదు. ఒకే ఒక్కడు సంపూర్ణుడు. యేసుప్రభువు అన్నాడు కదా, నేను సంపూర్ణులై ఉన్న ప్రకారం మీరును సంపూర్ణులై ఉండుడి. మరి ఎందుకు వస్తున్నారు మందిరానికి అంటే, సంపూర్ణం అవటానికి, సాగిపోవటానికి. కమ్ లెట్ us గో ఫార్వర్డ్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్. సంపూర్ణం అవ్వటానికి, సాగిపోవటానికి ట్రాక్ మీదకి వచ్చిన మేము ట్రాక్ మీదకే రాకపోతే, గ్రౌండ్లోకి రాకపోతే ఎలాగ పరిగెత్తాం? ఇంట్లో ఉండి పరిగెత్తలేము, అది పరిగెత్తడం కుదరదు. కానీ గ్రౌండ్లోకి వస్తే పరిగెత్తడానికి వీలవుతుంది. పరిగెత్తాలని వచ్చినాము, మేము పరిగెత్తామా లేదా అనేది పరిగెత్తడానికి పిలిచిన ఆయన చూసుకునే బాధ్యత. ఆయన సహవాసానికి మనల్ని పిలిచినాడు. ఇది మన సహవాసం కాదు. బైబిల్లో రాయబడింది కదా, యోహాను రాసిన 3వ పత్రికలో యోహాను రాస్తాడు, తన కుమారుని సహవాసానికి ఆయన మనల్ని పిలిచినాడు కనుక. కొరింథీయులకు రాసిన 3వ పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా రాస్తాడు, కుమారు సహవాసానికి మనం పిలిచినాడు. మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగినాము. సహవాసం 2 రకాలు. ఒకటి ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసము, దట్స్ వర్టికల్ ఫెలోషిప్. రెండోది ఫెలోషిప్ విత్ ద పీపుల్, దేవుని ప్రజలతో సహవాసము, హారిజాంటల్ ఫెలోషిప్, సమాంతరమైన సహవాసము, నిలువెత్తటి సహవాసం. దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం కలిసి ఉంటే మనుషులతో సహవాసం ఉంటాం. మనకు దేవునితో సహవాసం లేదు కనుక మనుషులతో సహవాసం ఉండదు. మనుషులతో సహవాసం ఉన్నా కూడా దేవునితో సహవాసం లేకుండా ఉండటానికి అవకాశం ఉంది. కానీ దేవునితో సహవాసం ఉన్న తర్వాత ఖచ్చితంగా మనుషులతో సహవాసం ఉండి తీరుతుంది. A person who has no fellowship with God has no fellowship with the people. A person who has fellowship with the God has a fellowship with his people. దేవుడితో సహవాసం ఉన్న వ్యక్తి మనుషులతో సహవాసం కలిగి ఉంటాడు. దేవునితో సహవాసం లేదు కనుక మనుషులతో సహవాసం లేదు. ఇప్పుడు నేను కారణం చెప్పినా సరైన కారణం, వై యు ఆర్ నాట్ కమింగ్ టు ద ఫెలోషిప్. నువ్వు సహవాసానికి, సంఘానికి ఎందుకు రావట్లేదు అంటే, బికాస్ యూ హ్యావ్ నో ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో నీకు సహవాసం లేదు కనుక దేవుని ప్రజల దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు. దేవుడితో సహవాసం అంటే దేవుని ప్రజల దగ్గరికి రాకుండా ఎలాగ ఉండగలవు? హూ విల్ స్టాప్ యూ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్? దేవుని మందిరానికి రాకుండా ఎన్ని ఎవరు ఆపగలరు? కొంతమంది రాకుండా ఆగిపోయారేమో. సంవత్సరంలో 11 మాసాలు దగ్గరికి వచ్చేసాయి, ఇంకొక మాసం మాత్రమే సంవత్సరంలో ఉంది, ఇంకా ఆగిపోవద్దు. కారణాలు చాలా ఉండొచ్చు. మాలాంటి వాళ్ళే కారణం ఉండొచ్చు. అక్కడ ఎవరు బాగున్నారండి? సేవకుడు బాగున్నాడా, బోధకుడు బాగున్నాడా, ఎల్డర్స్ బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, ఎవరు బాగలేము. ఒక ఆయన బాగున్నాడు, ఆయన పేరే యేసు.
ఆ బాగున్న ఆయన దగ్గరికి మేమంతా బాగలేని వాళ్ళు వచ్చినాం కనుక నువ్వు కూడా బాగలేవని తెలిస్తే, నువ్వు బాగుపడాలని కోరితే ఇంకెక్కడ బాగుపడలేవు, యేసు ప్రభు దగ్గర తప్ప. అందుకే ఆగిపోయింటే ఆగిపోవద్దు. వారు కూడి వచ్చినప్పుడు నీకు తెలియదు ఆ శక్తి ఏం జరుగుతుంది, నీకు తెలియదు. సైన్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మేము దీన్ని వివరించలేము. ఇరుగురి పొరుగు వారు నీకు వివరించడానికి ఇది కుదరదు, చేత కాదు. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మనకు తెలియకుండానే ఆయన చేస్తూ ఉంటాడు. ఎట్లా చేస్తాడో మనకు తెలియదు. నువ్వు మందిరకు రాకుండా మానేయడం ద్వారా నువ్వు విషయాలు ఏం గ్రహించలేవు. అదొక దేశం. ఆ దేశంలో ఒక పెద్ద అంటే చర్చ్ బిల్డింగ్ ఒకటి ఉంది, ఒక మందిరం ఉంది. ఆ మందిరములో ఒక పాస్టర్ గారు ఉన్నారు. అది క్రిస్మస్ దినాలు దగ్గరికి వచ్చినాయి. ఈసారి క్రిస్మస్ నియర్ ఎండింగ్ చాలా అంటే కొత్త సంవత్సరం చాలా బాగా ఘనంగా చేయాలని పాస్టర్ గారు అక్కడున్న పెద్దలంతా అనుకున్నారు. అలాగ అనుకున్నారు. ఇంకా క్రిస్మస్ 4-5 రోజులు ముందు ఉన్నప్పుడే పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ మందిరం అంతా కొట్టేసింది. దానికి ఉన్న సున్నం గిన్నం అంతా పోయింది, వికారం అయిపోయింది. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఇలాగా స్టేజ్కి వెనకాల గోడ అంతా చాలా వికారం అయిపోయింది. దాన్ని బాగు చేయించాలని చాలా ప్రయత్నం చేసినారు, కానీ ఆ 3-4 రోజుల్లో బాగా కాలేదు. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేసినాడంటే దీన్ని ఎలాగైనా బాగు చేయాలా అని అటు ఇటు అన్నీ ఎతుకుతూ ఉంటే ఆ దగ్గర ప్రాంతంలో అంటే ఆ చర్చి మందిరం రావడంలో ఒక పెద్ద రూమ్ ఉంది. ఆ రూమ్లోకి వెళితే ఒక పెద్ద అందమైన కార్పెట్ అంటే ఏమంటారు, దుప్పటి లాంటిది ఒక పెద్ద కార్పెట్ కనిపించింది. అంటే దుప్పటి అంటే మనలాంటి మనం కప్పుకునే దుప్పటి సోలాపూర్ దుప్పట్లు కాదు. ఈ కార్పెట్ అంటే ఒక్కోటి మన స్టేజ్ దగ్గరికి సగం ఉంటుంది, 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఇంత పెద్దగా ఉంటే 5-6 లక్షలు ఉంటుంది. అది పర్షియన్ కార్పెట్స్ అంటారు. అంటే పర్షియా అంటే ఇరాక్ దేశంకి ఆ కార్పెట్స్కి ప్రపంచంలో పెట్టింది పేరు. ఇరాక్ కార్పెట్స్ అంటే చాలా విలువైనవి. ఈ మధ్యలో నేను అమెరికా వెళ్ళాను, ఏదో కార్పెట్ చూస్తామని వెళ్ళాను. అది కూడా ఎక్కడికి వెళ్ళాను, స్టాన్ఫర్డ్లో ఒక కార్పెట్ షోరూమ్ ఉంటే చూస్తామని వెళ్ళాను. నేను ఎంత గెస్ చేసుకొని వెళ్ళానంటే 1 లక్ష రూపాయలు ఉంటుందేమో. సరే ఒకటి ఉంటే ఒకటి తీసుకెళ్దాము ఇండియాకి గెస్ చేసుకొని నేను వెళితే అక్కడ చూసిన లోయెస్ట్ రేట్ ఏంటంటే 10 లక్షలు. తక్కువ అంటే 10 లక్షలు ఉంది ఒక కార్పెట్. నా పక్కన వచ్చిన బ్రదర్ కూడా అన్నాడు, అన్న చూసారా ఇది అంటే, ఎంత బ్రదర్ అని అంటే 10 లక్షలు అని అన్నాడు. నేను వెళ్ళి చూస్తే 10 లక్షలు ఉంది. ఇదే షాప్ ఆయన అడిగినాము, ఈజ్ దేర్ ఎనీ చీపర్ రేట్ అదర్ దాన్ దిస్, దీనికంటే ఇంకేమైనా తక్కువ ఉందంటే దిస్ ఈజ్ ద ఓన్లీ చీపెస్ట్ ప్రైస్ ఇన్ దిస్ షోరూమ్. ఈ షోరూంలో ఇంతకంటే తక్కువ ఉన్న కార్పెట్ ఇక లేదు. అదే 10 లక్షలు అయితే ఇంకేం చేసినాము, చివరి మూసుకొని బయటకు వచ్చేసాము. ఈ పాస్టర్ గారి కార్పెట్ అంతా చక్కగా దాన్ని బాగా శుభ్రం చేసి క్రిస్మస్ వచ్చేటప్పటికి ఆ కార్పెట్ తగిలించేసినాడు. ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, మందిరం అంతా బాగా శుభ్రంగా చేసేసాము, క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, ఇరుగు పొరుగు వారిని మనము క్రిస్మస్ ఆరాధన కొరకు పిలుస్తాము అనుకున్నాడు. ఆయనకు అల్లంత దూరాన్ని ఒక దాదాపు కిలోమీటర్లో ఒక చిన్న పాడబడిన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ముసలి స్త్రీ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడమ్మా, క్రిస్మస్ దగ్గరకు వస్తుంది, క్రిస్మస్ ఆరాధన కొరకు 24 రాత్రి కానీ 25వ తారీఖు కానీ డిసెంబర్ మీరు మా చర్చికి వస్తే, సంఘానికి వస్తే యేసుప్రభుని గురించి పాటలు ఉంటే వాక్యం ఉంటుంది, మీరు వినొచ్చు అని అంటే ఆమె ఏడవడం ఆరంభించింది. ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారంటే, నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం అండి, నేను మా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా ఆయన ఉండలేము, ఇప్పుడు ఆయన లేకపోయినా నేను ఉంటున్నాను. మరి ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా, చనిపోయాడా, ఏమయ్యాడో తెలియదయ్యా. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ మీద దాడులు జరుగుతున్నప్పుడు హిట్లర్ దినాల్లో సైన్యంలో పనిచేయటానికి వెళ్ళాడు. ఏమయ్యాడో తెలియదు ఇంతదాకా. హిట్లర్ ఎక్కడ చంపేశాడో, ఏ గ్యాస్ ఛాంబర్లో పెట్టాడో, ఏమైపోయాడో తెలియదు. ఇంకా చనిపోయాడు కదా అనుకొని నేను కుళ్ళిపోయి, కృషించిపోయి, నశించిపోయి ఈ దీనావస్థకు వచ్చినాను. అందుకే నాకు క్రిస్మస్ అంటే చాలా బాధ వేస్తుంది, నేను ఒంటరిగా మిగిలిపోయాను, కనుక నేను సంఘానికి ఏం రాలేను అని ఆమె చెప్పింది. ఆయన అన్నాడమ్మా, మీరు ఒక్కళ్ళగా ఉండి బాధపడే బదులు అక్కడికి వస్తే దేవుని మాటలు వింటారు, వాక్యం వింటారు, ఇరుగు పొరుగు మీ దగ్గర ఉంటారు, మీకు కొంచెం సహాయం చేస్తారు, రండి అని అంటే, సరే నేను ప్రయత్నం చేస్తానులే అని చెప్పింది ఆమె. అది 24వ తారీఖు డిసెంబరు లేదా 25వ తారీఖు ఉదయకాలం క్రిస్మస్ రోజు ఆమె సంఘానికి వచ్చి ముందే కూర్చునింది. ఇంకా వాళ్ళు ఒకళ్ళే ఉన్నవాళ్ళు అందరికంటే ముందు వస్తారు కదా, అందరు ఉన్నవాళ్ళకే అందరికంటే ఆలస్యంగా వస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి. ఈ ఒక్కతే ఉంది కనుక అందరికంటే ముందు వచ్చింది, ముందు కూర్చొని ఉన్న తర్వాత ఏం చేస్తాము, వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని అటు ఇటు దిక్కులు చూస్తాం, ఏది ఉంది ఎట్లుంది. ఆమె ముందు చూస్తే స్టేజ్ దగ్గర ఒక మంచి కర్టన్ అదే కార్పెట్ కనిపించింది. ఏంటి కార్పెట్ ఇక్కడ కనిపించింది, అరే
తీరా చూస్తే ఏంటంటే ఆ కార్పెట్ ఆమె భర్త ఇద్దరు కలిసి నేర్చిన కార్పెట్. ఆ కార్పెట్ దగ్గరికి వెళ్ళింది. అసలు మాదేనా కార్పెట్ కాదా అని వెళ్ళి చూస్తే కార్పెట్కి చివర్లో వాళ్ళకు గుర్తు పెట్టుకున్నారు. అంటే ఆమె పేరు ఆయన పేరు ఎవరికి కనపడుకోకుండా వాళ్ళకి మాత్రమే కనపడేటట్లు అది రాసింది కాదు, అల్లినారు. అట్లా దారాలు అట్లా వచ్చేటట్లు, వాళ్ళ పేర్లు వచ్చేటట్లు. అది చూస్తే వాళ్ళ భర్త పేరు ఉంది, ఆమె పేరు ఉంది. ఇంకా ఆమె ఏడుపు అలవే కాదు. చూసిన వెంటనే నా భర్త నేను ఇద్దరు కలిసి ఇంత పని చేసాం, ఇప్పుడు ఎక్కడున్నాడు ఈ క్రిస్మస్కి నన్ను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోయావు, వేర్ ఆర్ యూ అని చాలా బాధతో ఉంది. క్రిస్మస్ ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ ఎవరిదాన్న వాళ్ళు ఇంకెవరు సంబరాల్లో వాళ్ళు ఉంటారు. పండగ అంటే మీకు తెలుసు కదా, పండగ ఉన్న వాళ్ళకి బాగా పండగ ఉంటుంది, లేని వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వెళ్ళిపోతూ ఉంటే పాస్టర్ గారు చాలా మంచివాడు కనుక ఆయన నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అంటే మీరు చాలా ఏడుస్తున్నట్లు ఉన్నారు, ఇక్కడే ఉండిపోండి, మా దగ్గరే భోంచేయండి, లేకపోతే కొంతమంది విశ్వాసులంతా మా దగ్గరే భోంచేపిస్తాం, మీరు ఇక్కడే ఉండిపోండి 2-3 రోజులు. అంటే లేదు నాయనా నేను ఇంటికి వెళ్ళాలా, ఇంకొక సహాయం కూడా నాకు చేయాలా. ఏంటంటే నువ్వు మా ఇంటికి ఇప్పుడు భోజనానికి రావాలా. నేను మీ ఇంటికి భోజనానికి రావడం ఏంటంటే మీరు చాలా బాధలో దుఃఖంలో ఉన్నారు, అవునైనా మా ఇంటికి భోజనానికి రావాలా. సరే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి పాస్టర్ గారు ఆమె దుఃఖంతో ఉంటే పాపం ఆమె నోదారుస్తూ సరే భోజనానికి కూర్చున్నాడు, భోజనం చేసినాడు, ఆమెను ధైర్యపరిచినాడు. ఆయన చర్చికి వచ్చినాడు. అప్పుడు చర్చి ఖాళీగా ఉంది, బోసిపోయింది. ఎవరో ఒక పెద్ద ఆయన చర్చి ముందు వచ్చి మోకరించి ప్రార్థన చేసి ఆయన కూడా కర్టన్ వైపు చూసి ఏడుస్తున్నాడు. పాస్టర్ గారు చాలాసేపు ఆయన చూసిన తర్వాత ఆయన ఇంకేడు పాపకపోతే పాస్టర్ గారు వచ్చి ఆయన భుజం తట్టాడు. అయ్యా పాస్టర్ గారు ఒకసారి ఆయన చూసాడు, ఏం చాలా ఏడుస్తున్నారు. అయ్యో పాస్టర్ గారు ఏం చెప్పాలండి, చాలా బాధలో ఉన్నాను. అరే ఏం బాధ జరిగింది? ఆ పాస్టర్ గారు ఆ కార్పెట్ ఎక్కడిది? ఇదే చర్చిలోదండి, అది నేను నా భార్య కలిసి నేసామండి. ఇదిగో నా పేరు అక్కడ చూసుకున్నానండి, నా పేరు నా భార్య పేరు మా ఇద్దరికి తప్ప ఇంక నేచిన దారాలు అల్లికి ఇంకెవరికి తెలియదు. నేను 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ మీద ప్రపంచ యుద్ధానికి వెళ్ళాను. చనిపోయినా నా భార్య ఏమైపోయిందో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. ఒకవేళ చనిపోయిందేమో, నేల కలిసిపోయిందేమో, ఏమైపోయిందో తెలియదు. నా భార్య నన్ను ఒక్కనిగా చేసి వెళ్ళిపోయింది. ఇలాంటి ఒక్కడిగా నేను ఈ క్రిస్మస్లో ఉండి ఏం చేయాలండి? పాస్టర్ గారు పాస్టర్ భుజం మీద పడి ఏడుస్తుంటే పాస్టర్ గారికి ఇప్పుడు టోటల్ కథ అర్థమైపోయింది. పాస్టర్ గారు ఆయన్ని భుజం దగ్గరికి వేసి తట్టి ధైర్యపరిచి ఆదరించి, బ్రదర్ మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు ఈ క్రిస్మస్ ఒక అద్భుతము చేశాడు. అద్భుతమేమో నేను తర్వాత చెప్తా, మీరు మొట్టమొదట భోంచేయలేదు. నేను అసలు భోంచేయలేను, నా చేతి కాదండి, నేను వెళ్ళిపోతాను మా ప్రాంతానికి. మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు, ఇదే చర్చికి రాబోతున్నారు. తర్వాత నేను సీక్రెట్ చెప్తాను మీకు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. నాకు అసలు భోజనం సహించదండి, నాకు తినబుద్ధి కాదు. ఈ పండుగలో నేను ఒక్కడే, నా భార్య లేకుండా ఎలాగ ఉండాలి, ఇంకేడవడం ఆరంభించారు. పాస్టర్ గారు ఆయన దగ్గర ఉన్న కారు తీసుకొని నేరుగా ఒక స్త్రీ ఉంది కదా ఇంటి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు ఈయన లోపలికి తీసుకెళ్ళాడు. ఈయన పాస్టర్ గారు కూర్చున్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది, కేక్స్ తీసుకురావడానికి వచ్చింది. ఆయన కేక్ దగ్గర సర్వ్ చేసింది. ఎవరు ఈ బ్రదర్ అంటే మీరే చూసుకోండి అని చెప్పాడు పాస్టర్ గారు. ఒక్కసారి చూసేటప్పటికి హాయ్ హనీ, హౌ ఆర్ యూ, ఈజ్ దిస్ శారా, ఈజ్ దిస్ అబ్రహాం? శారా నువ్వేనా అంటే ఊరికే నేను పేర్లు పెడుతున్నా, మీరు ఎవరైనా ఇక్కడ శారాలు అబ్రహాం అంటే ఏం ఫీల్ కావద్దు. అబ్రహాం నువ్వేనా? ఎస్ ఐ యామ్ అబ్రహాం, నేనే అబ్రహాంని, నేనే శారాని. ఒక్కసారి ఒకరి కళ్ళు ఒకళ్ళు చూసుకున్నారు. మనం పలానా ఊరు కదా, అక్కడ కదా, నువ్వు 2వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళావు కదా, అవును మన ఇద్దరం కలిసి ఒక కార్పెట్ తయారు చేసాం కదా, అది నేను ఉదయం చర్చిలో చూశాను, నీకు తెలుసా? నేను కూడా చర్చిలో చూసాను మధ్యాహ్నం, అది నీకు తెలుసా? మీ ఇద్దరు చూసిందో నాకు తెలుసు పాస్టర్ గారు అన్నాడు. మీ ఇద్దరు చూసింది దేవుడికి కూడా తెలుసు. మీరు నమ్ముతారా? దేవుని మందిరంకి రావడం ద్వారా, ఫెలోషిప్కి రావడం ద్వారా ఒకరికొకరు వదిలేసిన వాళ్ళు, ఏమైనాడో నా భర్త అని తలంచిన స్త్రీ, ఏమైనాడో నా భార్య అని మంచం పట్టిన భర్త, జీవోత్సవములా ఇంకా మానానికి సమీపముగా ఉన్న వారిని కూడా దేవుడు కుటుంబముగా తిరిగి కలపగలడు, కట్టగలడని మీరు నమ్ముతారా? మార్కు 17:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యము. ఇవన్నీ చెప్పటానికి, మాట్లాడటానికి చాలా సత్య దూరంగా ఉంటాయి. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ఇది ఎలాగ సాధ్యము? హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? దీన్ని ఎలాగ వివరిస్తారు అని లోకం రకరకాలుగా మాట్లాడవచ్చు. బట్ దేవుని వాక్యం సెలవిస్తుంది,
దేవుడు సర్వశక్తి గలవాడు. తన మాట చొప్పున, తన వాక్కు చొప్పున, తన కార్యం చొప్పున ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా దేవుడు చేయగలడు. సమస్యలతో ఓడిపోయావా, కృంగిపోయావా, కుటుంబంలో ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ ఏం చేయాలో దిక్కుదోచుకుండా ఉన్నావా? వారు కూడి వచ్చినప్పుడు నువ్వు కూడి రావడం మానేసేవేమో. కూడి వస్తే ఏం జరుగుతుందో నాకు కనిపించాలి కదా, అప్పుడు నేను వస్తాను. అలాగనుకోవద్దు. దేవుడు చేసే కార్యాలు కనబడవు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎవడు ఊహించగలడు, ఎవడు ధ్యానించగలడు? యోబు అన్నాడు, ఆయన లెక్కలేనన్ని అద్భుతములు చేయవాడంట, ఆయన పేరే. కనుక ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని ప్రజలుగా దేవుని యొక్క సంఘంలోనికి చేరి రండి, కలిసి రండి. వారు కూడి వచ్చినప్పుడు కమ్ ఫర్ ద ఫెలోషిప్, సావాసానికి రండి, సావాసం మానేయద్దు. రెండవది అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 10వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 1 verse 10. అపోస్తుల కార్యాలు 1:10. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. వారు 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 ఈ మాట మీరు ఆలకించండి. మొదట వారు ఏం చేశారు? కూడి వచ్చినారు, వారు ఫెలోషిప్. రెండవది వారు ఏం చేశారు? ఆకాశం వైపు తేరి చూచుచుండిరి, సిటిజన్షిప్, పౌరస్థితి. ఎవరు సహవాసంలోనికి వస్తారో వాళ్ళు మాత్రమే ఆకాశం వైపు కళ్ళెత్తి తేరి చూస్తారు. ఎందుకంటే సహవాసంలో ఏముంది? వెట్ట కలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం బోధించబడుతుంది. యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, దేవుని యొక్క వాక్యం యెరూషలేములో నుండి బయలుదేరుతుంది, ఆయన ధర్మశాస్త్రము సియోన్లో నుండి బయలుదేరుతుంది. కనుక జనులు అక్కడ గుంపులు గుంపులుగా వస్తారంట. ప్రవాహం వలె యెహోవా పాదపీఠం మీదకు మనం వెళుదామరండి. కనుక ఈ ఆకాశం వైపు ఎందుకు తేరి చూస్తున్నారంటే, ఇప్పుడు మన కళ్ళు భూమి మీద లేవు అంటే తప్పే. ఎందుకంటే మనం కళ్ళు భూమి మీదే చూస్తుంటాం. అందుకనే కొలస్సీ పత్రిక 3:1 అనుకుంటా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడు. సెట్ యువర్ అఫెక్షన్ ఆన్ ద థింగ్స్ దట్ ఆర్ అబౌవ్. మన కళ్ళు, మన దృష్టి భూ సంబంధమైన వాటి మీద ఉండకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ కళ్ళు ఎప్పుడు భూమినే చూస్తాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది, భూమి గుండ్రంగా ఉంది, భూమి నన్ను ఆకర్షిస్తుంది, ఇదే మనం చూస్తాం. కానీ భూమి పైన ఉన్న అంతరిక్షం వైపు సాధారణంగా మనం చూడటానికి ప్రయత్నం చేయము, ఆకాశం వైపు చూడటానికి ప్రయత్నం చేయము. అబ్రహామును దేవుడు ఆకాశం వైపు చూపిస్తే కానీ ఆయనకు నమ్మకం రాలేదు. అంతదాకా ఎక్కడ చూస్తూ వచ్చినాడు? ఆయన గుడారం దగ్గర చూసినాడు, భార్య వైపు చూసుకున్నాడు, ఆయన వైపు చూసుకున్నాడు. భార్య వైపు చూస్తే వృద్ధురాలు, ఆయన వైపు చూస్తే వృద్ధురాలు, మృతతుల్యమైన శరీరాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారి ఆకాశం వైపు తేరి చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, మా శరీరాలు ఈ ఆకాశంతో పోల్చుకుంటే ఎక్కడా. మనం అనుకుంటాం ఈ 5 అడుగులు 6 అడుగుల దేహంలో దేవుడు ఏం చేయలేకపోతున్నాడని. చూడు నీ చుట్టూన్న విశ్వం, దేవుడు ఎంత చేశాడు, ఏం చేస్తున్నాడు, ఎలాగ నడిపిస్తున్నాడు, ఎలాగో వాటన్నిటిని నిర్వహిస్తున్నాడు. అవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది, దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం. ఉదయాన మనం మార్చబడతాం, ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనలాంటి వాళ్ళకి దయచేసినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. బైబిల్లో 2 సమానమైన ఉన్నాయి, 2 unparalleled things. వాటికి పోలిక లేదు. మొదటిది ఏంటంటే, నేను యెహోవాను, నన్ను పోలిన వాడేవాడు. హూ ఈజ్ లైక్ అంటు థీ. నిన్ను పోలిన వాడేవాడు, నీకు సమడైన వాడేవాడు, నీకు సాటైన వాడేవాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం, వారు ఎర్ర సముద్రం దాటేసి వచ్చిన తర్వాత యెహోవాను గానం చేసినారు. యెహోవా నీ వంటి వాడేవాడు, నీకు సమడైన వాడు, నీకు పోలిన వాడేవాడు. హూ ఈజ్ లైక్ అంటు థీ. నిన్ను పోలిన వాడేవాడు. గాడ్ ఈజ్ అన్పారలల్. దేవుడు అసమానమైన వాడు. రెండవది ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. హూ ఈజ్ లైక్ అంటు థీ. నీ వల్లే ఉన్నవాడేవాడు. కనుక దెర్ ఆర్ 2 unparalleled things. దేవుని వంటి వాడెవడనూ లేడు, మొదటిది. రెండవది, దేవుని బిడ్డ లాంటి వ్యక్తి ఎవరునూ లేరు. నీకు తెలుసా, యు ఆర్ అన్పారలల్. దెర్ ఈజ్ నన్ లైక్ యూ. యు ఆర్ ద ఓన్లీ యూనిక్ పర్సన్. దేవుడు సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని యొక్క ఎన్నిక నీ మీదకి వచ్చింది. ఆ ఎన్నికలో ఉంటూ మనం ముందుకు సాగిపోవాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. వారు యెరూషలేములో వాళ్ళు ఉన్నారు, సియోన్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొదట ఏం చేయాలా? కూడి రావాలా, ఫెలోషిప్. రెండోది వారు ఏం చేయాలా?
ఆకాశం వైపు కన్నులెత్తి చూడాలా. సిటిజన్షిప్ అంటే మేము భూ సంబంధమైన వారం కాదు, మేము పరసంబంధమైన వారము, మేము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మూడోది వారు ఏం చేయాల? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 12వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్ చాప్టర్ 1:12. అపోస్తలుల కార్యాలు 1:12. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. కనుక ఇది మనకే జ్ఞాపకం చేస్తుందంటే వారు యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. తిరిగి వెళ్తూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలా? యెరూషలేముకి. ఇట్ స్పీక్స్ ఆఫ్ స్టివర్డ్షిప్. ఇది గృహ నిర్వాహకత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. బాధ్యత. ఒక తండ్రి ఇల్లు అయిన తర్వాత 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రైట్స్, రెండోది ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్. హక్కులు, బాధ్యతలు. హక్కులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ఇది మీ ఇల్లు కనుక, మీ తండ్రి ఇల్లు కనుక, నీవు ఇంటికి వారసుడు కనుక నీకు సమస్త హక్కులు ఉన్నాయి. అది మొదటిది. రెండోది ఏంటంటే నీకు బాధ్యతలు కూడా ఉన్నాయి. నీళ్ళు తెచ్చే బాధ్యత ఉంది, కూరగాయలు తెచ్చే బాధ్యత ఉంది, కట్టెలు తెచ్చే బాధ్యత ఉంది, మిగతా బాధ్యత మీ నాన్నను వదిలేసి వచ్చే బాధ్యత, అమ్మను వదిలేసి వచ్చే బాధ్యత, ఇవన్నీ బాధ్యతలు కూడా ఉన్నాయి. నాకు బాధ్యతలు వద్దు, కేవలం ATM కార్డు మాత్రమే ఏంటి, పిన్ ఒకటి చెప్పండి అని అంటే కుదరదు. వేర్ దెర్ ఆర్ నో రైట్స్, నో రెస్పాన్సిబిలిటీస్. వేర్ దెర్ ఆర్ నో రెస్పాన్సిబిలిటీస్, నో రైట్స్. బాధ్యతలు లేకపోతే హక్కులు రావు, హక్కులు లేకపోతే బాధ్యతలు రాదు. ఈ 2 జోడు గుర్రాలు, జంట నగరాలు, కవల పిల్లలు, ప్రాణ స్నేహితులు. కనుక ఈ 2 కలిసి వెళుతూ ఉంటాయి. దేవుని మందిరంలో చాలా ప్రాముఖ్యం. మీద బాగా గుర్తుంచుకోవాలా. ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడడానికి ప్రయత్నం చేయొద్దండి. దేవుడు ఎవరికి ఇచ్చిందో వాళ్ళకి ఇచ్చింటాడు. దేవుడు ఇచ్చేవాడు, మనం తీసుకునేవాళ్ళము. ఎందుకు ఆయనకి ఇచ్చినామని ప్రశ్నించడానికి మనం ఎవళ్ళము? మీకు ఒక్కొక్కరికి వారి కృపను, ఆయన కృపను బట్టి వారి సామర్థ్యాన్ని బట్టి ఆయన ఇచ్చేసాడు. అది ఆయన ఇల్లు. ఆయన ఒకరిని పిలిచినాడు 5 ఇచ్చినాడు, ఒకరిని పిలిచినాడు 2 ఇచ్చినాడు, ఒకరిని పిలిచినాడు 1 ఇచ్చినాడు. అది ఆయన ఇల్లు. ఎందుకు ఇచ్చినావు 5, ఎందుకు ఇచ్చినావు 2, ఎందుకు ఇచ్చినావు 1 అంటే కుదరదు. మీలో చాలామంది క్రికెట్ లేదా ఫుట్బాల్ పరిచయం వాళ్ళు ఉంటారు. 11 మంది ఉంటారు. అందరూ ఒకే రకంగా ఉండరు. అందరూ ఒకే రకంగా ఉంటే కష్టమైపోద్ది. ఇప్పుడు గోల్ కీపర్ ఉంటాడు, ఎప్పుడు ఇట్లే నిలబడి ఉంటాడు. అందరూ అట్లా నిలబడుకున్నారు అనుకో, గోళ్ళు ఎన్ని పడతాయి? ఎన్ని పడతాయి? అందరూ గోల్ దగ్గరికి పోయి ఇట్లే నిలబడుకున్నారు గోల్ కీపర్ మాదిరి, ఎన్ని గోళ్ళు పడతాయి? ఈ పిచ్చి పడతాయి 40 నిమిషాల్లో. కనుక అందరు నిలబడుకోవటానికి లేదు, ఒకళ్ళే నిలబడుకోవాలి అట్లా. తర్వాత ఫుల్ బ్యాక్స్ ఉంటారు, 1 2 3. వాళ్ళు ఏం చేయాలా? అక్కడే నిలబడాలా, అక్కడికి వచ్చిన దాన్ని దాంతో ఉండాలి. ఫార్వర్డ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, ఎక్కడ ఇంకా గ్రౌండ్ అంతా వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. నేనంతా గ్రౌండ్ అంతా తిరుగుతారే, నువ్వు ఇక్కడ గోల్ దగ్గర నిలబడుకొని అలాగ బాల్ వచ్చిందని ఇలాగ పట్టుకొని చూస్తున్నావు ఏంటి నువ్వు పెద్ద అంటే కుదరదు. అందరూ అవసరమే. అది టీము. 11 మంది గోల్ కీపర్లు కాలేదు, 11 మంది ఫుల్ బ్యాక్లు కాలేదు, 11 మంది ఫార్వర్డ్ కాలేదు, 11 మంది ఇలా కాలేదు. అదే క్రికెట్ దానికి వస్తే వెనక వికెట్ కీపర్ ఇట్లే నిలబడి ఉంటాడు. అందరూ ఆయన చెప్పే మాటలు వింటారు. బ్యాట్స్మెన్ వింటాడు, బౌలర్ ఉంటాడు, కెప్టెన్ కూడా ఆయన మాటలే వింటాడు. దగ్గరకు వచ్చిన పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉందా, ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు కెప్టెన్ కూడా ఏం దిక్కు దోచినప్పుడు ఖచ్చితంగా వికెట్ కీపర్ దగ్గరకు వస్తాడు. ఏం చేయమంటారా, బౌలింగ్ ఎవరికి ఇమ్మంటావు? ఎందుకంటే ఆయనకు స్థానం చాలా కరెక్ట్గా తెలుస్తుంది. బాల్ ఎట్లా వస్తుంది, బ్యాట్స్మెన్ ఎట్లా ఆడుతున్నాడు, ఎట్ల పొరపాట్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఆయనకు తెలుస్తుంది. ఆయన అక్కడే నిలబడి ఉంటాడు. మరి వేరే వాళ్ళు రకరకాల బౌల్ చేసేవాళ్ళు బౌల్ చేస్తున్నారు, పట్టేవాళ్ళు పడుతున్నారు, దూకేవాళ్ళు దూకుతున్నారు, రకరకాలు దూకుతారు. సంఘంలో రకరకాల పరిచయంలో బాధ్యతలు ఉన్నాయి. మరి వారందరూ లేకుండా ఒకే గోల్ కీపర్ ఉంటాడా, ఒకే వికెట్ కీపర్ ఉంటారా, ఒకే బ్యాట్స్మెన్ ఉంటాడా, ఒకే ఆల్రౌండర్ ఉంటారా? అలాగే ఆల్రౌండర్లు ఉండరు. ఇప్పుడు 11 మంది ఆల్రౌండర్లు అనుకో, 11 మందికి బ్యాటింగ్ వచ్చు, 11 మందికి బౌలింగ్ వచ్చు, 11 మందికి వికెట్ కీపింగ్ వచ్చు, 11 మందికి స్లిప్లో క్యాచ్లు పట్టడం వచ్చు, 11 మంది ఆల్రౌండర్లు ఉన్నారు అనుకో. ఆ టీం గెలుస్తుందే ఓడిపోతుంది? అబ్బాయిలు వెరీ గుడ్. అమ్మాయిలు చెప్తున్నారు. ఇప్పుడు అమ్మాయిలు వరల్డ్ కప్ జరుగుతుంది కదా క్రికెట్, ఖచ్చితంగా ఆ టీం ఓడిపోతుంది. ఎందుకంటే ఆల్రౌండర్స్ విల్ నెవర్ విన్ ఎ మ్యాచ్. స్పెషలిస్టులు అవసరం. పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు, ఏర్పాట్లు చేసేవాళ్ళు, వంటలు చేసేవాళ్ళు, చెప్పు స్టాండ్లో ఉండేవాళ్ళు, ఆల్ స్పెషలిస్ట్. కొన్నిసార్లు 1 2 ఆల్రౌండర్లు అవసరం. వాళ్ళు పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ట్రాన్స్లేట్ చేస్తారు, ముందుకు పోతుంటారు, వెనక్కి వస్తుంటారు. అట్లాంటి వాళ్ళు 1 2 అందరూ అట్లాంటి వాళ్ళు ఉన్నారనుకో, చాలా నష్టం. సంఘములో 5 రకాలైన మనుషులు వస్తుంటారు. మొదటి రకం ఎవరంటే హీదన్ పీపుల్, రక్షణ లేని వారు, అవిశ్వాసులైన వాళ్ళు వస్తుంటారు. వీళ్ళు మనం వద్దన్న కూడా వాళ్ళు వస్తుంటారు, ఉన్నారు కూడా. పాతకాలంలోనే ఇశ్రాయేలు మధ్యలోనే వాళ్ళు ఎవరున్నారు, మిశ్రిత జనం ఉంది. ఐగుప్తీయులు వచ్చినారు, వాళ్ళని రమ్మని ఎవరు చెప్పలేదు. వాళ్ళే మరి రక్తం పూసుకున్నారు. మోషే యొక్క ఆజ్ఞ ప్రకారం వారు ద్వారబంధరాలకి
వారింట్లోకి మానవ సంహారుడికి ప్రవేశించలేదు. వాళ్ళు మేము కూడా వస్తామని వచ్చేసారు. వాళ్ళకేం దేవుని గురించిన అవగాహన లేదు. ఎవరు ఈ దేవుడి పేరు ఏంటంటే ఉన్నవాడు అనవాడు అనేది వాళ్ళకేం తెలియదు. మోషే సంగతి కూడా వారికి ఏం తెలియదు. కానీ వాళ్ళు ఇశ్రాయేలుతో వచ్చేసారు. కానీ కొంతమంది అలాగ వస్తుంటారు, రకరకాల కారణాల చేత మందిరానికి వస్తుంటారు. రావద్దని చెప్పడానికి మనం ఎవరు? కనుక అలాంటి వాళ్ళకు కూడా దేవుని మందిరంలోకి వస్తుంటారు. ఇది మొదటి గుంపు, హీదన్ పీపుల్, అంటే రక్షణ లేని వాళ్ళు. రెండవది ఏంటంటే హార్మింగ్ పీపుల్, హాని చేసేవాళ్ళు కొంతమంది వస్తుంటారు. వీళ్ళు మనకు తెలియకుండా ఉంటారు, అందరితో తెలివిగా మాట్లాడతారు, జ్ఞానంగా మాట్లాడతారు, అందరి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఫైల్ బిల్డప్ చేస్తారు. ఒకళ్ళు బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి అని ఒక లిస్ట్ తయారు చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు హాని చేస్తామా అని ఎదురు చూస్తుంటారు. ఇది రెండో రకం. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఒక కారులో వెళ్తుంటే ఒక బ్రదర్ అన్నాడు, నన్ను ఒక ప్రశ్న, ఎవరు ఆ ప్రశ్న వేయలేదు ఇప్పటిదాకా, వేయాలని కూడా నేను అనుకోను, ఎందుకంటే చాలా కఠినమైన ప్రశ్న. ఆయన అన్న ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మీకు కరెక్ట్ పదం గుర్తు రావట్లేదు కానీ బైబిల్లో రాయబడిన మాట అది. అపోస్తలుడైన పౌలు కొంతమందిని అలాగ అన్నాడు, మనుషుల యొక్క వాస్తవికత అంటే వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని మీరు గుర్తుపట్టగలరా? వీళ్ళు ఆత్మీయులా కాదా అని మీరు గుర్తుపట్టగలరా? వీళ్ళ నమ్మకస్తులా కాదా అని మీరు గుర్తుపట్టగలరా? కరెక్ట్ పదవి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. అపోస్తలుడు పౌలు అన్నాడు, కపట సహోదరులు, కపటంగా ఉన్నవాళ్ళ కాదని మీరు గుర్తుపట్టగలరా అన్నారు. నేను అలాంటి ప్రశ్న ఎప్పుడు వినలేదు, కనుక షాక్ అయింది. అరే ఏంటబ్బా ఇట్లాంటి ప్రశ్న అడిగాడు అని అనుకున్నాను. నేను అన్నాను, నేను గుర్తుపట్టలేను బ్రదర్ అని అన్నా. మరి నేను గుర్తుపట్టలేను అనటానికి మళ్ళీ నాకు రెఫరెన్స్ కూడా కావాలి కదా. కనుక వెంటనే ఆలోచించుకుంటే ఇది గుర్తొచ్చింది. తార్సువాడైన సౌలు లాంటి వాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు, 3 ఆకాశానికి వెళ్ళిన వాడు, 14 పత్రికలు రాసినవాడు, 30 సంవత్సరాలు మధ్యతర సముద్రం కలిగి తిరిగిన వాడు, అగ్రిపరాజు లాంటి వాడి దగ్గర కూడా నిలబడి సింహాసనాన్ని గడగడలాడించిన వాడు, దేవుని యొక్క మాటల చేత అలాంటి వాడే ఆయన గురించి శ్రమలు రాస్తూ కొంతమంది కపట సహోదరులే నన్ను మోసం చేశారని రాశాడు. అలాంటి ఆయన గుర్తుపట్టలేకపోతే నా అలాంటి అనామకుడు దారిని పోయాడా ఎలా గుర్తుపడతాడు? కనుక నేను గుర్తుపట్టలేను అని అన్నా. ఆయన అన్నాడు, మరి గుర్తుపట్టలేకపోతే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా అన్నారు. ఉంటారేంటి బ్రదర్, ఉన్నారు, ఉండబోతున్నారు కూడా. సో దేర్ ఆర్ హర్టింగ్ పీపుల్. వాళ్ళ పనే ఇది, వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు దేవుడు ఇలాగ అనుమతించాలా? చాలా కారణాలకైనా అనుమతిస్తాడు. కపట సహోదరులు దేవుని మందిరంలో ఉండొచ్చు, ఎందుకంటే పౌలు లాంటి వాడికి కపట సహోదరులు ఉన్నారంటే మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి? దేమ లాంటి వాళ్ళే లోకం సేహించి పౌలు లాంటి వాళ్ళు నిడిచిపోయారు. పౌలు లాంటి వాళ్ళు నిడిచిపోయే భ్రష్టులు ఉన్నారంటే మనలాంటి వాళ్ళు నిడిచిపోయే వాళ్ళు ఎందుకు ఉండరండి? ఉంటారా ఉండరా? పౌలు కొత్త నిబంధనలో యేసుప్రభు తర్వాత నెక్స్ట్ అలాంటి దగ్గరకు వచ్చి అవకాశం వచ్చి ఆయన వెంబడించే అవకాశం వచ్చి ఆయనతో ఉండే అవకాశం వచ్చి ఈయన మాకు వద్దని ఇడిచిపోయినారంటే ఎంత భ్రష్టులు అనుకోవాలి వాళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే హర్టింగ్ బిలీవర్స్ అంటారు. హాని చేసేవాళ్ళు, గాయం చేసేవాళ్ళు అంటారు. మూడో రకం ఏంటంటే హార్మింగ్ బిలీవర్స్, కీడు చేస్తుంటారు, నష్టపరుస్తుంటారు. వీళ్ళు మనకు తెలియకోకుండా సైలెంట్గా చేస్తుంటారు. అంటే బిహైండ్ ద స్క్రీన్స్, వెనక్కి ఆయన సంగతి మీకు తెలుసా, ఏం సంగతి మీకు తెలుసా, వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు తెలుసా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్తుంటారు. మనం పోయింటే, అయ్యో బ్రదర్ మిమ్మల్ని గురించే మాట్లాడుతున్నాం, మీరు ఎంత గొప్ప వాళ్ళని చెప్తున్నాం బ్రదర్, వీళ్ళకి అసలు మిమ్మల్ని గురించి వాళ్ళకి తెలియదు బ్రదర్, అందుకే నేను చెప్పేస్తున్నాను. అంటే వాళ్ళతో కూడా చెప్తారు, అక్క బ్రదర్ అన్నను భోజనానికి పిలుస్తాం రండి, ఏమైనా గిఫ్ట్ కూడా ఇచ్చేయండి. వాళ్ళు ఎదుటేమో మనల్ని అలాగ ఓడతారు, మనం వెళ్ళిన తర్వాత ఇన్ని పొరపాటుకుండా అమ్మద్దు. ఇది హార్మింగ్ బిలీవర్స్. ఇది మూడవ రకమైన గుంపు. నాలుగో గుంపు, ఈ 3 రకాలైన ప్రజలు ఉంటే బహుశా మనం మందిరికి రావాల్సిన అవసరం లేదనుకుంటా. కానీ 4వ రకం కూడా ఉంది. వీళ్ళెవరంటే హెల్పింగ్ బిలీవర్స్, సహాయం చేసేవాళ్ళు. ఏ ఆపద ఉన్నా, పలానా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే, అన్నా నేను వెళ్ళనా, నువ్వు ఎట్లా వెళ్తావా, నీకు బండి లేదు, స్కూటర్ లేదు కదా, నేను ఆటోలో వెళ్తాన్నా, నేను రాత్రంతా అక్కడ ఉంటాను, నీకు ఆ రాత్రంతా అక్కడ ఉంటే కష్టం కదా, నైట్ డ్యూటీ పర్లేదన్నా, లీవ్ అప్లై చేస్తానన్నా. వాళ్ళు ఎంత ముందుకు వస్తారంటే ఏమీ లేకపోయినా ఆల్టర్నేటివ్ దే సర్చ్, అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇది లేకపోతే అది, అది లేకపోతే ఇది, ఇలా కాకపోతే అలాగా ఉంటే ఎంత బాగుండు.
కానీ మనకి ఎవరు మాదిరిగా ఉంటారంటే హర్టింగ్ పీపుల్ మాదిరిగా ఉంటారు, హార్మింగ్ పీపుల్ మాదిరిగా ఉంటారు. వాళ్ళనే మనం చూస్తుంటాం, ఓహో ఇలాంటోడా మనం కూడా అలాగైతే ఎంత బాగుండు అని ఇలాగ ఆలోచించి ప్లాన్ చేస్తుంటారు. కానీ ఆ మందిరంలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు హెల్పింగ్ బిలీవర్స్ ఉంటారు, సహాయం పడే విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరికీ సహాయం చేస్తుంటారు, సేవకుడికి బోధకుడికి ఉపకారం చేస్తుంటారు, అలాగే పరిచారకులకు సహాయం చేస్తుంటారు, అందరికీ వాళ్ళు సహాయం చేస్తుంటారు. వాళ్ళ పేరే హెల్ప్ఫుల్ బిలీవర్స్. వాళ్ళని చూస్తేనే మనకు అనిపిస్తుంది వీళ్ళకి ఏమన్నా ఒక పని చెప్తే బాగుండని. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు కూర్చోబెట్టడం మనకి ఇష్టం ఉండదు, వాళ్ళకు కూడా కూర్చోవడం ఎప్పుడు ఇష్టం ఉండదు. అది ఆఫ్ కోర్స్ డిఫరెంట్ బాల్ గేమ్. అలాంటి వాళ్ళు కూడా దేవుని మందిరంలో ఉన్నారు. మనమందరూ అలాంటి వాళ్ళు అయితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇంకో రకం చెప్పనా? ఎన్ని రకాలు చెప్పాను? 4 అయినాయా? ఇంకొకటి 5 చెప్పి ముగించేసిన. హెల్ప్ఫుల్ పీపుల్ చెప్పానా? హీలింగ్ పీపుల్, గాయము కట్టే వాళ్ళు ఉంటారు. ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, దుఃఖముతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఎట్లా పరిస్థితుల్లో కఠినమైన పరిస్థితి గుండి వెళ్ళామనుకో, వాళ్ళు మన భుజం మీద చేసి మన కన్నీళ్ళు తీసి మనకు ధైర్యం చేపించి ఒక గ్లాసు నీళ్ళు దాపించి మజ్జిగ దాపించి కూర్చోబెట్టి గంజి దాపించి, గంజి పోకపోతే నిమ్మరసం దాపించి, అది పోకపోతే కొబ్బరి బొండ దాపించి, అది పోకపోతే కాఫీ దాపించి, ఏదో ఒకటి మొత్తానికి మనకు బాగా ఏం చేస్తున్నారు వాళ్ళు? మన గాయాలు కడతారు. హీలింగ్ బిలీవర్స్. వాళ్ళు మనం దగ్గర కూడా ఉంచుకోవచ్చు, కొంత సహాయం చేయొచ్చు, మనకు అవసరమైన విధానంలో వాళ్ళు చేస్తూనే రావచ్చు. దేవుని మందిరంలో 5 రకాలైన ప్రజలు ఉన్నారు. విచిత్రం ఏంటంటే మొదటి 3 రకాల వాళ్ళు 90% ఉంటారు. అది మనకు ప్రాబ్లం. చాలామంది మందిరం ఆగిపోవటానికి కారణం ఏంటంటే మొదటి 3 రకాలు. మొదటి రకం ఏంటి? హీదన్, అన్నిళ్ళు. రెండో రకం ఏంటి? హర్టింగ్. మూడో రకం ఏంటి? హార్మింగ్. కీడు చేసేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, అవిశ్వాసులైన వాళ్ళు దాదాపు 90% ఉంటారు ప్రతి మందిరంలో, ఇక్కడ కూడా నాకు తెలిసి. అందుకని మిగతా 10% కనపడదు. మిగతా 10% ఏంటి? హెల్పింగ్, హీలింగ్, సహాయం చేసేవాళ్ళు, గాయాలు కట్టేవాళ్ళు. ఈ 10% ఎక్కడ కనిపించట్లేదు ఈ 90%లో. అందుకని మీ దగ్గర ఎవరు మంచోళ్ళు ఉన్నారండి? ఆ ఊర్లో ఎవరు మంచోళ్ళు ఉన్నారండి? వాళ్ళు మంచోళ్ళండి, ఆ సేవకులు మంచోళ్ళండి, ఆ బోధకులు మంచోళ్ళండి, ఆ కాపర్లు మంచోళ్ళు, వాళ్ళ మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అంటారు. ఆ మంచోళ్ళు అంటే 10% ఉందా నాయన? 10% కొరకు నువ్వురా. అది 90% కదా బయటకు కనిపించేది. స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 వారాలు చూసాం. మొదటి వారేంటి? వారు కూడి వచ్చిరి, ఫెలోషిప్. రెండవ వారేంటి? వారు ఆకాశం వైపు కన్నులెత్తి చూచిరి, సిటిజన్షిప్, పౌరసత్వము. మూడవది ఏంటి? వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి, స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకత్వం. 4వ వారేంటి? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 23వ వచనం. 1:23. అప్పుడు వారు యాస్తన మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు మత్తయి అని 2 నిలబెట్టిట్లని ప్రార్థన చేసిరి. అప్పుడు వారు ప్రార్థన చేసిరి. పార్ట్నర్షిప్, కలిసి ప్రార్థన చేయట. కొంతమంది మనకంటే అంత బాగా ప్రార్థన చేయలేకపోవచ్చు, ఎక్కువసేపు మోకాళ్ళు ఉండలేకపోవచ్చు, ఎక్కువసేపు ప్రార్థన అంటే వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఒకళ్ళే చేసే ప్రార్థనతో పాటు కలిసి చేసే ప్రార్థనలో చాలా శక్తి ఉంది. అందుకనే ఎక్కడ ఒకళ్ళు కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పినట్లు వాక్యంలో లేదు. ఎక్కడ నా నామమున 2 లేక 3 కలిసి ప్రార్థన చేస్తారో వారు భూమి మీద దేన్ని బంధిస్తే నేను పరమంద బంధిస్తాను. అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా మీరు చాలా ధన్యులు. ఎందుకంటే మీకు 2 కలిసి ప్రార్థన చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీ పిల్లలకి, మీ ముసలోళ్ళు, మీ అమ్మగారు, ఎవరు నాయనమ్మ, అమ్మమ్మ, జేజీ, తాత ఎవరుంటే వాళ్ళందరినీ కూడా మీ దగ్గరికి రాలేకపోతే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుర్చీ మీద కూర్చొని నువ్వు చివరికి ఆమెనని మాత్రం చెప్పమ్మమ్మా అని వాళ్ళతో ఆమెనని అనిపించుకున్నా కూడా మన ప్రార్థనకి ఎంత బలం ఉంటుంది. కనుక వారు కూడి ప్రార్థన చేయించండి. పార్ట్నర్షిప్. ఇప్పుడు 11 మంది ఉన్నారు కదా అపోస్తులు. ఒకళ్ళు యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ ఇప్పుడు 12వ వ్యక్తి అవసరమా? ఏం పని లేదు కదా అక్కడ. ఏ స్పెషల్ మీటింగ్ లేవు, యూత్ క్యాంపులు లేవు, కాన్వకేషన్ లేవు, VBS లేదు, ఏం లేదు. 12 మంది ఎందుకని? అవసరం ఉందంటారా? సంఘం కూడా లేదు. ఇంకా 2వ అధ్యాయంలో సంఘం వచ్చింది. ఇప్పుడు అవసరమా? అవసరమే. ఎందుకు అవసరము? 12 అనేది దేవుని సంఖ్య, గాడ్స్ నంబర్. ఇంకో మాటలో చెప్పాలంటే డివైన్ ఆర్డర్. దైవిక క్రమం ప్రకారం మనం చేసినప్పుడు దేవుడు తన పని చేస్తాడు.
ఇప్పుడు అవసరం లేదు, మనం మేనేజ్ చేస్తాం బ్రదర్. 11 మంది మేనేజ్ చేయలేమా? ఒకళ్ళు మేనేజ్ చేయలేమా? ఇద్దరు మేనేజ్ చేయలేమా? మీరు మేనేజ్ చేస్తారు బ్రదర్. యువర్ ఎ మేనేజర్, నాట్ ద మినిస్టర్. నువ్వు మేనేజర్ కావాలనుకుంటున్నావా, మినిస్టర్ కావాలనుకుంటున్నావా, పరిచారకుడు కావాలనుకుంటున్నావా, మేనేజ్ చేయడానికి కావాలనుకుంటున్నావు? 11 మంది మేనేజ్ చేయొచ్చు, బట్ 11 ఈజ్ నాట్ ఎ బిబ్లికల్ నంబర్. 11 అనేది దైవికమైన క్రమము కాదు, దైవికమైన సంఖ్య కాదు. కనుక ఇప్పుడు దేవుడు 12 మందిని, యేసుప్రభు వారు 12 మందిని పిలిచినాడు కనుక 12 అనేది దేవునికి క్రమం కనుక ఖచ్చితంగా మనం క్రమంలో ఉంటే దేవుడు మన పరిచయం ఆశీర్వదిస్తాడని మిగతా 11 మంది భావించినారు. అక్కడ అవసరం లేదు కదా, ఎందుకు చేయాలా? ఇప్పుడు మనం 11 మంది చూసుకోలేమా? మనం కానుకలు లెక్క పెట్టడానికి కానుకలు కూడా లేవుగా, పరిచయకి వెళ్ళడానికి ఊర్లు కూడా లేవుగా. 11 మంది మనం ఎక్కువైపోతున్నాం. ఇంకోళ్ళు ఎందుకు లేకపోతే వేరే వాళ్ళు పుల్ వేయలే. అందుకే 12 వ్యక్తి కొరకు వాళ్ళ దట్స్ కాల్డ్ పార్ట్నర్షిప్. దేవుడు మన ముందు దూరదృష్టి. 2వ అధ్యాయంలో 3,000 మంది రక్షణలోనికి వస్తారు, అప్పుడు 11 మంది 12 మంది అవసరమవుతారని దేవుడు ముందుగా ఊహించి వారిని అలాగ ప్రోత్సాహపరుస్తుంది. కనుక ప్రతి ఎవ్రీ మినిస్టర్ షుడ్ హ్యావ్ ఏ ఫోర్ సైట్. ప్రతి పరిచారకుడికి దూరదృష్టి ఉండాలి. అశ్వదృష్టి ఉన్న ఏ పరిచారకుడు పరిచయంలో కొనసాగలేడు. ఇంకోసారి చెప్పాలా, ఎవ్రీ మినిస్టర్ షుడ్ హ్యావ్ ఏ గ్రేటర్ విషన్ అండ్ మిషన్. దూరంగా ఆలోచించాలా, దూరంగా తలంచాలా, దూరంగా యోచించాలా. అది ఎంత దూరం ఉండాలంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తులో ఆలోచించాలి. దట్స్ ద విషన్ ఆఫ్ ఎ మినిస్టర్. అది పరిచారకుని యొక్క ఆలోచన. అందుకే 11 మంది 12 మంది అయ్యారు. 12 మందిలో నుండి ఒక్కళ్ళు లేచి పేతురు నిలబడినప్పుడు 3,000 మంది రక్షణలోనికి వచ్చినారు. ఇప్పుడు 12 మంది అవసరమయ్యారు అపోస్తుల కార్యముల్లో. 5వ దాకా చూసి ముగిస్తామా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 26 126. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 26. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయిపేట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. డిసైపుల్షిప్. ఆయన కూడా ఒక్కడయ్యాడు. మనకు వేరే వాళ్ళు మనతో ఒకళ్ళు కావడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన ఐడెంటిటీ మనకు ఉండాలని మనం అనుకుంటాం. మన ఐడెంటిటీ మనకున్నంత దాకా గాడ్ కెనాట్ ఐడెంటిఫై విత్ అస్. దేవుడు మనతో ఐక్యపరచుకోలేడు. మన ఐడెంటిటీ మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకు మన ఐడెంటిటీ మనం పోగొట్టుకోవాలా? మన గుర్తింపు మనం ఎందుకు పోగొట్టుకోవాలంటే ప్రభుత్వాన్ని గుర్తింపు పోగొట్టుకున్నాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే ఆయన గుర్తుపట్టడానికి వీల్లేనంత వికారుడిగా మార్చబడ్డాడు. హీ హ్యాస్ నో ఐడెంటిటీ ఆన్ ద క్రాస్. శిలువలో ఆయనకి గుర్తింపు లేదు. ఇదిగా ఆయన ముక్కును బట్టి, కళ్ళను బట్టి, కాళ్ళను బట్టి, చెవును బట్టి, తల వెంట్రుకలను బట్టి, నవ్వును బట్టి, పళ్ళను బట్టి, పలన దాన్ని బట్టి ఈ యేసుని గుర్తించడానికి వీల్లేనంత కురూపిగా, స్వరూపము లేనివాడిగా శిలువలో ఆయన మార్చబడ్డాడు. ఈ లాస్ట్ ఈజ్ ఐడెంటిటీ సో దట్ హీ కెన్ ఐడెంటిఫై విత్ అస్. మనతో తను ఐక్యపరచుకుంటే కొరకే తన యొక్క ఐడెంటిటీని, గుర్తింపును ఆ శిలువలో పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనము మన యొక్క గుర్తింపును పోగొట్టుకోవటానికి ఇష్టపడితే, ఇఫ్ వీఆర్ విల్లింగ్ టు లూజ్ అవర్ ఐడెంటిటీ, దెన్ గాడ్ విల్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ అస్. మనం మన ఐడెంటిటీని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే దేవుడు తాను మనతో ఐక్యపరచుకుంటాడు. ఇప్పుడు 11 మంది ఏమైపోయారు? 12 మంది అయ్యారు. డిసైపుల్షిప్, శిష్యరికం. దేవుడు శిష్యుల ద్వారా ఇప్పుడేం చేశాడంటే 11వ అధ్యాయంలో వీళ్ళు చేసిన ఈ పనులను బట్టి, 1వ అధ్యాయంలో వీళ్ళు చేసిన పనులను బట్టి 11 మంది, 2వ అధ్యాయంలో నుండి వారి యొక్క కార్యక్రమాలు ఆరంభించబడినాయి. రాజ్యాలు కదిలినాయి, సింహాసనాలు కదిలినాయి. హేరోదు లాంటి వాళ్ళు, అగ్రిప్ప లాంటి వాళ్ళు, ఫేస్తు లాంటి వాళ్ళు, ఫిలిక్స్ లాంటి వాళ్ళు ఒక్కసారిగా కదిలిపోయి ఏంటి విద్య లేని పామాలు ఇక్కడికి వచ్చి భూమిని తలకిందులుగా చేస్తున్నారని. మనకి ఇంత చదువు ఉన్నా కూడా మనం ఎందుకు తలకిందులు అయిపోతున్నాం? చదువు లేనివాడు భూమిని తలకిందులుగా చేస్తే చదువున్న మనం ఎందుకు తలకిందులు అవుతున్నామో చెప్పట్లేదేంటి? తలకిందులు అయ్యారు కనుక చెప్పలేకపోతున్నారా? మనం యేసుతో కూడా ఉన్నవారమని లోకం గుర్తించలేకుండా ఉంది. ఇప్పుడు వారు కనుక అపోస్తుల కార్యం 1వ అధ్యాయము వారు చేసిన 5 పనులు అపోస్తుల కార్యాలు మిగతా అధ్యాయాలన్నిటికీ, పరిచయాలన్నిటికీ పునాది. మనం కూడా మన స్థానిక సంఘాల్లో అపోస్తుల కార్యాల 1వ అధ్యాయం ప్రకారం దైవికంగా వారు చేసిన పని మనము చేయగలిగితే, వారంటే ఎవరు ఇక్కడ? అపోస్తులు, మిగతా 11 మంది. 2వ అధ్యాయంలో వారంటే ఎవరు? రక్షణ లేని వారు.
ఆ పండుగ చేసుకోవటానికి వచ్చిన వారు. కనుక మొదటి అధ్యాయంలో వారు ఉంటే రెండవ అధ్యాయంలో వారు వస్తారు. వారు వీరు కలిస్తే ఏమవుతుంది? యెరూషలేములో సంఘం ఏర్పడుతుంది. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఒక నాణ్యము రెండు వైపులా బొమ్మ బొరుస ఉండి ఎలాగూ రెండు వైపులా విలువైందిగా ఉందో అలాగే సంఘం రెండు వైపులా, ఒకవైపు ఏంటి లీడర్షిప్, రెండో వైపు ఏంటి లెమన్, ఒకవైపు నాయకత్వం పరిచారకులు మినిస్టర్స్, ఇంకోవైపు ఎవరు కనిపిస్తున్నారంటే సామాన్యమైన ప్రజలు కనిపిస్తున్నారు. మొదటి అధ్యాయంలో లీడర్షిప్ నాయకత్వం కనిపిస్తుంది, రెండవ అధ్యాయంలో లేమెన్ సామాన్య ప్రజలు కనిపిస్తున్నారు. ఈ రెండు అధ్యాయాలు ఉంటే అపోస్తుల కార్యాలు ముందుకు దూసుకొని వెళ్ళినట్లు దేవుని సంఘమైన మనం కూడా ముందుకు దూసుకెళ్ళటానికి అవకాశం ఉంది. మరొకసారి చెప్పి నేను ముగించిన 5 విషయాలు వచ్చినాం. వారు చేసిన మొదటి పని ఏంటి? కూడి వచ్చిరి, ఫెలోషిప్, సహవాసం. రెండవది వారు చేసిన పని ఏంటి? ఆకాశం వైపు తేరి చూచిరి, సిటిజన్షిప్, పౌరస్థితి. మూడోది ఏంటి? వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి, స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకత్వము. వారు చేసిన 4వ పని ఏంటి? వారు ప్రార్థన చేసిరి, పార్ట్నర్షిప్, భాగస్వామ్య పరిచర్య. 5వది ఆఖరిది ఏంటంటే వారు 12 మంది అపోస్తులుగా పరిగణించబడుతూ వచ్చిరి, డిసైపుల్షిప్, శిష్యరికము. అందుకే ప్రభు అన్నాడు, గోయి మీరు వెళ్ళుడి, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఇలాంటి అనుభవంతో మనం బయటికి వెళితే సదాకాలం ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన అప్పుడు అన్నాడు, మిమ్మల్ని ఎవడు చేర్చుకుంటాడో వారిని నేను ఆశీర్వదిస్తా, మిమ్మల్ని ఎవడు నిరాకరిస్తారో వారి సంగతి నేను చూస్తా. మీరు ఏ స్థలానికి వెళ్ళినా సరే మీ పాదధూళి దులిపి అక్కడ వేయండి. ఆ ధూళి ఆ ఊరికి, ఆ ఇంటికి, ఆ వీధికి వదినాను సాక్ష్యంగా ఉంటుంది. బైబిల్లో రాయబడింది, వారు బయలుదేరి వెళ్ళి యేసుని గురించి ప్రకటించుచుండరి. ఇది నా దేవుని యొక్క సంఘం కూడా చేరి వచ్చిన మనం కూడా బయలుదేరి వెళ్ళి యేసును ప్రకటిస్తున్నప్పుడు యేసు వారితో ఉన్న అద్భుత కార్యాలు చేసినట్లు మనతో కూడా ఉండి అద్భుత కార్యాలు చేయాలని కోరుతున్నాడు. ఈ 5 అనుభవాల్లో నీకు మనం రాగలిగితే దేవుడు మనకు ఒక మంచి పాఠము ద్వారా ఆత్మీయ ఆశీర్వాదం నేర్పాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్నతో నేను ముగించొచ్చా? యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు తన శిష్యులను తర్బీదిచ్చి తన పరిచయం చేసినాడు. 3.5 సంవత్సరాల్లో శిష్యులకు చాలా పాఠాలు నేర్పాడు. దాంట్లో ప్రముఖమైన పాఠము ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద హాల్మార్క్ లెసన్ ఆఫ్ ఆల్ దీస్ 3 years ట్రైనింగ్ టు హిస్ డిసైపుల్స్? ఆయన శిష్యులకు ఆయన ఇచ్చిన శిక్షణలో ఆ 3.5 సంవత్సరాల్లో వారికి నేర్పిన సర్వోత్తమమైన ఒక పాఠము ఏంటి? ఆ పాఠం అంటే యోహాను 15:5, యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నేను లేకుండా మీరేమీ చేయలేరు. కనుక మనకు కూడా నేర్పే పాఠం ఏంటంటే నేను లేకుండా మీరేమీ చేయలేరు. మనమేమనుకుంటామంటే ప్రభావ మేము లేకుండా నువ్వేమీ చేయలేవు అనుకుంటాం. దేవుడు మనం లేకుండా దేవుడు ఏం చేయలేడా? గాడ్ కెన్ డూ ఎనీథింగ్ వితౌట్ అస్. దేవుని దూతలు పంపించి దేవుడు ఏమైనా చేయగలడు, కానీ మన ద్వారా ఆయన చేయాలని కోరుతున్నాడు. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. కనుక మనం ప్రభుకు అప్పగించుకుందాం. ఆయనకు వేరుగా ఉండి చేసిన దాని అంతటి కొరకు క్షమాపణ కోరి అప్పగించుకొని తిరిగి ప్రతిష్ఠించుకొని ఇంకా వారు చేసిన 5 పనుల్లో ఏమేమి మనం చేయలేకపోతున్నామో తిరిగి ప్రభు పునః ప్రతిష్ఠించుకొని ఆయన జాడల్లో నడుస్తూ యెరూషలేము యొక్క వృద్ధి మన కళ్ళారా చూచినట్లు, క్షేమం మనం అనుభవించినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.